దానికంటే ముందు ఒక విషయం చెప్తాను మా ఆడబిడ్డలకి. ఏమమ్మా, గతాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ల మహిళలు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మహిళా సాధికారత ప్రారంభమైంది. ఆ రోజు మన నాయకుడు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, తల్లిదండ్రులకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సమానమే, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. చట్టం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతే దేశంలో చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నేను వచ్చిన తర్వాత చదువుకోని మహిళలు కూడా సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. మీరు వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితం కాకూడదని డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు నాయకత్వాన్ని ఇచ్చాను, మీ పనులన్నీ చేశాను. తద్వారా మీకు పరిశ్రమలు పెట్టాలని, స్వయం ఉపాధి కల్పించాలని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు డాక్రా సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయగలిగాడు. కానీ డాక్రా సంఘాలు ఉన్నాయంటే అది నేను వేసినటువంటి గట్టి పునాది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. దాన్ని నేను గర్వపడుతున్నా. ఇది అయిన తర్వాత నేను చేసిన పని మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ మహిళలు పెట్టాను. దీనివల్ల ఉద్యోగాలు వచ్చాయి. చదువుకునే పిల్లలు ఐటీ చదివారు, డాక్టర్లు చదివారు. ఈరోజు వరకట్న బాధ పోయింది మీకు. అంత మునుపు కూతురికి పెళ్లి చేయాలంటే కష్టం, ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది. ఆడబిడ్డ ఒప్పుకుంటేనే మగబిడ్డకు అమ్మాయి వచ్చే పరిస్థితి ఉంది. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. భార్య భర్త ఇద్దరు ఐటీ ఉద్యోగులైతే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే 170% ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాధికారత. ఏమమ్మా నమ్మతారా ఇవన్నీ? ఎన్నేళ్ళు జరిగాయి? 20 ఏళ్ళు జరిగాయా లేదా? అంత మునుపు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ మీరు? ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా పేదరికం నిర్మూలన చేస్తా. అందుకే మహాశక్తి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీ అకౌంట్లోకి వస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు పంపిస్తాం. సంవత్సరానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ హామీ ఇస్తున్నా. ధరలు తగ్గిస్తాం. ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం. అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నా ఆలోచన ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి. అవునా కాదా? ఇంట్లో కూర్చొని లెక్కయండి. మీకు ఇచ్చేది 10, నిత్యావసర వస్తువులు, పన్నులు అన్ని పెరుగుడు, బాదుడి కింద 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా. 15 రూపాయలు మీకు ఇస్తా. 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా. 1000 నుంచి 10,000 చేసే మార్గం చేసి వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
ఆ రోజు చెప్పాను, ఆర్థిక స్వాతంత్రం వస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకందరికీ కోపంగా ఉండేది. అనేక సందర్భాలు అన్నారు, మిమ్మల్ని ఎగతాళి చేశారు. తెల్లవారు నిద్రలేసి ఫైల్ సంఖ్యలో పెట్టుకోబోతున్నారు. మీ అన్న చంద్రబాబు అంటున్నారు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడుతా అంటే, కాదు, నమ్మకం ఉందని ముందుకు వచ్చిన మా ఆడబిడ్డల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపైనర్స్. 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం. చేసి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. ఎప్పుడు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సమాజ హితం కోసం కష్టపడతారు. రెండో విషయం, మీరు శ్రద్ధ పెడతారు. శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. అలాంటి నా ఆడబిడ్డలు దీన్ని ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా.